రకాల బాప్తిజాలు ఉన్నాయి. అయితే బాప్తిజాల్లో కూడా ఇంకొక 2 విధాలు ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటూ నీళ్ళలో బాప్తిజం ఇచ్చే సంఘాలు ఉన్నాయి. యేసుక్రీస్తు నామాన బాప్తిజం ఇచ్చే సంఘాలు కూడా ఉన్నాయి. ఇలాగా సంఘాల్లోనే ఇంత గలిబిలి ఉంది. క్రైస్తవ సంఘాల్లోనే ఇంత అలికిడి, ఇంత గలిబిలి ఉన్నది. ఎక్కడ కూడా సంఘాల్లో క్లారిటీ లేదు. ఎందుకంటే కారణం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి ఉంది. బైబిల్లో అలా ఉంది కనుక వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. కనుక బాప్తిజము క్లారిటీ లేదు. బైబిల్లో దేవుడు ఎవరో క్లారిటీ లేదు. ఎందుకంటే తండ్రి దేవుడా, కుమారుడి దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, బైబిల్లో క్లారిటీ ఇవ్వలేదు. అంచేత వీళ్ళు కూడా ఒక క్లారిటీకి రాలేకపోయారు. క్రైస్తవులేమో యేసుక్రీస్తు దేవుడిగా చేసుకున్నారు. ఇశ్రాయేలు వంశాలు 12 గోత్రాల వారేమో యెహోవాని దేవుడిగా చేసుకున్నారు. ఎందుకే పరిశుద్ధాత్మని దేవుడిగా ఎన్నుకున్న వాళ్ళు ఎవరో లేరు, వదిలేశారు. ఇటు క్రైస్తవులు వదిలేశారు, ఇటు ఇజ్రాయేల్ కూడా వదిలేశారు. పరిశుద్ధాత్మని దేవుడిగా ఎవరు స్వీకరించలేదు. యేసుక్రీస్తుని స్వీకరించిందేమో క్రైస్తవులు అయితే, ఇజ్రాయేల్ స్వీకరించిందేమో యెహోవాని. మరి పరిశుద్ధాత్మను గుర్తించింది ఎవరు? యేసుక్రీస్తు అంటాడు కదా అక్కడ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నామని చెప్తాడు కదా.